హలో మై డియర్ ప్లాంట్ లవర్స్! ద జాయ్‌ఫుల్ జర్నీ టు జ్యోతికి మళ్ళీ స్వాగతం. మనం ఎప్పుడైనా మన ఊర్లో ఉన్న నర్సరీకి వెళ్తే వాళ్ళు ఇది పూనా వెరైటీ, ఇది కడియం వెరైటీ అని భలే చెప్తుంటారు కదా! సరే ఆ కడియంలోనే ఏముందో డైరెక్ట్‌గా ఫ్యాక్టరీకొచ్చేసి చూద్దామని ఫిక్స్ అయ్యాను. ఇక్కడ అడుగు పెట్టాకే అర్థమైంది. మనం చూసే నర్సరీలో జస్ట్ ఒక చిన్న ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా మొత్తం ఇక్కడే ఉందని. చూస్తుంటే నా వెనకాల ఏదో అడవి ఉన్నట్టుంది కదూ! కంగారు పడకండి. నేను ఏ ఫారెస్ట్‌కో వెళ్ళలేదు. మన 2 తెలుగు రాష్ట్రాల్లోని నర్సరీలకి హెడ్ క్వార్టర్స్ లాంటి కడుపులంకైతే వచ్చేసాను. ఇక్కడున్న ఈ వందల రకాల మొక్కలు చూస్తుంటే ఈ నర్సరీ మొత్తాన్ని కొనేసి మన ఇంటికి పట్టుకెళ్ళిపోతే బాగుండనిపిస్తుంది. ఇండోర్ ప్లాంట్స్, ఔట్‌డోర్ ప్లాంట్స్ డిఫరెంట్ ఫ్రూట్స్ వెరైటీస్ అబ్బో! ఒకటేమిటి చాలా రకాలే ఉన్నాయి. ప్రతీది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో వచ్చేస్తున్నాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒక చిన్న గార్డెన్ సెట్ చేసుకోవాలనుకుంటే మాత్రం కడిపిలంక వెళ్ళాల్సిందే. మొక్కలకి కేర్ ఆఫ్ అడ్రస్, పచ్చదనానికి పర్యాయపదం మన కడుపులంక. ఇక్కడ దొరికిన మొక్క అంటూ ఏదీ లేదు. ఇక్కడ నా దిమ్మ తిరిగిపోయిన ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? నాకు థాయిలాండ్ వెళ్ళడానికి వీసా రాలేదని బాధపడుతుంటే ఏకంగా థాయిలాండ్ మొక్కలే ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగిపోయాయి. ఇక్కడ కొన్ని రకాల రేర్ అండ్ ఎక్సోటిక్ ప్లాంట్స్ డైరెక్ట్‌గా థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ అవుతాయంట. వాటి పేర్లు పలకాలంటేనే మన నాలుక 2, 3 సార్లు మడత పడాల్సిందే కానీ చూడటానికి మాత్రం 2 కళ్ళు చాలవండి నమ్మండి. ఈ రోజు నా చుట్టూ ఎన్ని మొక్కలున్నాయో. కడుపులంక వచ్చాక ఖాళీ చేతులతో వెళ్ళడం అసాధ్యం బాబోయ్! అందుకే నా గార్డెన్ కోసం నేను ఇక్కడ చాలా రకాల మొక్కలు కొనేసాను. అయితే ఇక్కడ నాకొక పెద్ద డౌటొచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే మనం ఇంట్లో ఎంతో ప్రేమగా మొక్కలు నాటుతాం. రోజు నీళ్లు పోస్తాం. పాపం అవి పెరిగి పెద్దయ్యి పూలు పూయడానికి, పండ్లు ఇవ్వడానికి ఏళ్లకేళ్లు టైం తీసుకుంటాయి. కానీ ఇక్కడ చూడండి ఈ చిన్న మొక్కలు చూస్తేనేమో జానెడు కూడా లేవు. కానీ వీటికి మాత్రం గుత్తులు గుత్తులుగా పూలు, పండ్లు వచ్చేస్తున్నాయి. అసలు వీటికి ఏం తినిపిస్తున్నారో ఏంటో గానీ ఆ చిన్న చిన్న కొమ్మల పండ్ల బరువును ఎలా మోస్తున్నాయో అనిపిస్తుంది. వీళ్ళు వాడే ఆ గ్రాఫ్టింగ్ టెక్నిక్స్, ఆ మట్టి మిశ్రమం నిజంగా ఏదో మ్యాజిక్‌గా ఉన్నట్టే ఉంది. ఇక్కడికి ఇంపోర్ట్ అయ్యి వచ్చిన మొక్కల వెరైటీలు చూస్తుంటే అవి అసలు మన క్లైమేట్‌కి కూడా అంత త్వరగా ఎలా సెట్ అయిపోతాయని షాక్ అయ్యాను. అందుకే నేను అస్సలు తగ్గకుండా ఇలాంటి సూపర్ పవర్ ఉన్న మొక్కల్నే వెతికి వెతికి నా గార్డెన్ కోసం కొనేసాను. ఇక్కడ దొరికే కొత్త రకాలను చూస్తుంటే నాకేమో పిచ్చెక్కిపోతుంది. ఇవన్నీ తీసుకెళ్ళి మన ఇంట్లో నాటితే మన గార్డెన్ కూడా కడుపులంకలాగానే కలర్‌ఫుల్‌గా మారిపోవడం ఖాయం. అంతేకాకుండా మనం వెళ్ళే దారిలో ఇలాంటి రకరకాల పూల కుండీలు పెట్టుకునే స్టాండ్స్ ఉన్నాయి. సరే కొందామని చెప్పి ప్రైస్ అడిగితే ఏకంగా నా ఆస్తి అడిగారు. సరే ఇంక సెట్ కాక మెల్లిగా అవి తీసుకోకుండా మొక్కల దగ్గరికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ ప్లాంట్స్ పేరు అడిగితే ఒకటి కూడా నాకు అర్థమయ్యే భాషలో చెప్పలేదు. అంత డిఫరెంట్‌గా ఉన్నాయి పేర్లన్నీ కూడాను. అంతేకాకుండా ఇక్కడ పెద్ద పెద్ద బోన్సే ప్లాంట్స్ ఉన్నాయి. వీటి ఏజ్ మాక్సిమం మన తాతల వయసుండొచ్చు. వీటి ప్రైస్ కూడా లాక్స్‌లోనే చెప్తున్నారు. వీటిని తీసుకోవాలనుకున్నా మనకంత బడ్జెట్ లేదనుకోండి. ఈ బోన్సే ప్లాంట్స్ బాగా బలుసున్నోళ్ళు మాత్రమే కొనుక్కోగలరు. ఇక్కడ ఇంత పెద్ద సైజ్ ప్లాంట్సే కాకుండా చిన్న చిన్న సైజ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా! అవి మన గార్డెన్‌కి బాగా సెట్ అవుతాయి. మనం ఇంట్లో ఏసుకునే ప్లాంట్స్ అయితే ఒక 30, 40, 50 రూపీస్, 100 రూపీస్‌లోనూ వచ్చేస్తున్నాయి. ఇవే ప్లాంట్స్ మన సైడ్ నర్సరీస్‌లో కొనుక్కోవాలనుకుంటే ఎలా లేదన్నా మాక్సిమం 100-500 రూపీస్ లోపే ఉంటాయి. ఇప్పుడే గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం లేదా ఒక పెద్ద హౌస్ కట్టుకుందాం, దానికి ఇంటి ముందు మంచిగా గార్డెనింగ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు బల్క్‌లో తీసుకోవాలి అనుకుంటే కడియం ఈస్ ద బెస్ట్ ప్లేస్. నా గార్డెన్ కోసం నేనిక్కడ చాలా రకాల మొక్కలు కొన్నాను. ఈ మొక్కలు నా గార్డెన్‌లో ఎలా పెరుగుతున్నాయో చూడాలనుకుంటే మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఈ కడిపిలంక టూర్ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో ఉన్న గార్డెనింగ్ లవర్స్‌కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ బాయ్.